అన్న కవిత ఇష్యూ నిజంగానే డ్రామా అనుకున్నారా లేకపోతే నిజంగానే కేసీఆర్ మీద తిరుగుబాటు చేసిన మీరు తిరుగుబాటు చేయండి, ఏమైనా చేసుకోండి, అది మీ కుటుంబ వ్యవహారం. ప్రతిసారి మీరు కొట్టాలి, ఏది అధికారమే. తండ్రి ముఖ్యమంత్రి కావాలి, అన్న మంత్రి కావాలి, బావ మంత్రి కావాలి, ఎంపీ కావాలి, ఆమె ఎమ్మెల్సీ కావాలి. కుటుంబ వ్యవహారాల్లో బీఆర్ఎస్ పార్టీ తలముఖలే ఉన్నది. ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లనే, లేనప్పుడు అట్లే ఉంది. రాజకీయాల్లో భ్రష్టుతనానికి కారణం ఎవరున్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. చిల్లర వ్యవహారం, చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు చేసుకుంటూ అంటారు. మీకు తెలంగాణ ప్రజలపైన ఏం మాత్రం కూడా ప్రేమ లేదు. తెలంగాణ పాత ఉత్సవాలను కూడా మీరు చేయలేరు. ఎందుకు చేయలేరు? కారణం ఏంటి? మీ అహంకారం. మీ అహంకారానికి ప్రతీకగా చేస్తూ ఉన్నారు. చిల్లర పనులు మానుకోండి. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. చిల్లరగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కొడతారు కూడా. రాజకీయాలు చేయండి, కానీ చిల్లర రాజకీయాలు చేయకండి. మీరు నోరు అదుపులో పెట్టుకోండి, పొదుపుగా మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ గురించి కానీ చిల్లరగా మాట్లాడితే బాగుంటుంది. కవిత గారు, మీరు ఓడిపోయిన పార్లమెంట్ సభ్యులు, అట్లే ఉండండి. మీరు మీ ఆయనతో ఆస్తుల పంపకం కూడా చేసుకోండి, కానీ అది రాజకీయం చేయకండి. కాంగ్రెస్ పార్టీ పైన కానీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపైన కానీ చిల్లర మరగా మాట్లాడితే మా నోటికి పంచపాలు వస్తుంది. కాబట్టి నోరు అదుపులో, మాట పొదుపులో పెట్టుకోండి. కవిత కొత్త పార్టీ పెట్టుకోండి. పార్టీలు పెట్టుకోండి, కుటుంబ రాజకీయాలు చేసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ తెలంగాణ ప్రజల మీద పడతాము, తెలంగాణ రాజకీయాలు చేస్తాము, తెలంగాణ తిడతామంటే కాంగ్రెస్ ఒక్క సమస్య లేదు. మీలాంటి రాజకీయాలను చెరమగితం పాడే సమయం ఆసనమైంది. వేటు వేసుకొని వాళ్ళు లోటు పెట్టుకో, మాకే సంబంధము. వాళ్ళు మీ కుటుంబం, మీ చెల్లె, మీ రాజకీయం, అది మాకే సంబంధం. అది మీరు రాజకీయాలు చేయండి, కానీ తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ రాజకీయం పైన, తెలంగాణ స్థితిగతులపైన చిల్లర మీద మాట్లాడండి. వాళ్ళకు పని బాట లేదు. పని బాట లేని రాజకీయం వాళ్ళది. అంతర్జాతీయ వ్యాప్తంగా తెలంగాణ పేరు, హైదరాబాద్ పేరు ముందుకెళ్తా ఉన్నది. అది చూసి ఓవర్ లెక్క చిల్లర మాట్లాడుతున్నారు. చిల్లర మీద మాట్లాడే ముందు మీరు గతంలో మీరు చేసిన పనులు చెప్పండి. మేము తెలంగాణని, హైదరాబాద్ని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ముందుకెళ్ళే విధంగా పని తెస్తా ఉన్నాము. అదే బాధలో భారత్ సమ్మిట్ కానివ్వండి, మిస్ వరల్డ్ కానీ తెలంగాణ పెట్టాము. అది మా ఘనత. మేము మీలాగా లక్షల కోట్లు మేము దోచుకోలేదు. తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులను విదేశీ వంతులకు, విదేశీ కుటుంబాలకు తెలియజేశాము. అది మా ఘనత. తెలంగాణ స్థితిగతులు, తెలంగాణ ఒక వ్యవస్థ, తెలంగాణ యొక్క సాంప్రదాయాలు అంతర్జాతీయ విధంగా వాళ్ళకి తెలియపరిచాము. అది మా ఘనత. అది తెలుసుకోండి మీరు. ధన్యవాదాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.